క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిఎక్స్ బాండ్ హ్యాస్ హైయెస్ట్ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ అని అంటున్నారు. సో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఇచ్చిన వాటిలో ఎందులో సిఎక్స్ బాండ్ హ్యాస్ హైయెస్ట్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఉంటుంది అని మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే డ్యూ టు ప్లస్ ఎమ్ ఎఫెక్ట్ ఇట్ విల్ హ్యావ్ పార్షియల్ డబుల్ బాండ్స్ అనేవి ఉంటాయి. CH2 మైనస్ పార్షియల్ నెగిటివ్ అండ్ ఇక్కడ పార్షియల్గా ఉంటుంది CH డబుల్ బాండ్స్ అనేది పార్షియల్గా ఉంటుంది ఇట్లాగా. సో పార్షియల్ డబుల్ బాండ్ అనేది ఉండడం వల్ల ఇక్కడ డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉండడం వల్ల డిసోసియేషన్ ఎనర్జీ అనేది చాలా హైగా ఉంటుంది డ్యూ టు ప్లస్ ఎమ్ ఎఫెక్ట్ డబుల్ బాండ్ క్యారెక్టర్ bond dissociation energy is high. Bond dissociation energy is high అని చెప్పచ్చు. కానీ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ 3 కాంపౌండ్స్లో అటువంటి క్యారెక్టర్ ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. సో వీటి మూడిట్లో మనకి తీసుకున్నట్లయితే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేది నార్మల్గానే ఉంటుంది. సో ఓన్లీ ఏలో మాత్రమే హైగా ఉంటుంది డ్యూ టు డబుల్ బాండ్ క్యారెక్టర్. సో ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.